2000 పెన్షన్ 4000 చేస్తామన్నారు, ఇప్పటిదాకా ఒక్కరికి చేయలేదు. ఉన్న వాళ్ళకు కూడా ముసలోళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మందికి పెన్షన్ లేని వాళ్ళు దరఖాస్తు చేసుకుని కూడా అవకాశం లేనట్లా ఉంది. భర్తలు చనిపోయినటువంటి ఎంతో మంది వితంతులు కూడా ఇవాళ దాకా దరఖాస్తులు చేసుకుంటూ ఒక్క పెన్షన్ కొత్తది రాలే 11 నెలల నుంచి. ఇవన్నిటిపైన కూడా మనం గ్రామాల్లో మాట్లాడుకుంటూ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ప్రజల లోపల మరి తీసుకెళ్ళినటువంటి విధంగా కార్యకర్తలు మనం ఆ యాత్రలో ఒక మండలం నుంచి ఆ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి మన కార్యకర్తలు పాల్గొని ఆ యొక్క పాదయాత్రలో ఒక్కొక్క మండలం ఒక్కొక్క రోజు, అంటే ఆ మండలం మొత్తం ఆ రోజు ఉండాలి. నెక్స్ట్ రోజు ఏ మండలం ఉంటుందో మళ్ళీ ఆ మండలం వాళ్ళంతా ఆ రోజు ఉండాలి. ఖచ్చితంగా 500 మందికి తక్కువ కాకుండా పాదయాత్రలో మన కార్యకర్తలు పాల్గొనాలి. సపోజ్ ఒకరోజు మొట్టమొదట గట్టు ప్రారంభమైంది. గట్టులో ప్రతి గ్రామం నుంచి కూడా కార్యకర్తలని ఆ యాత్రలో పాల్గొనేటటువంటి విధంగా రైతుల్ని కానీ ఎవరైతే ఈ ప్రభుత్వం యొక్క పథకాల వల్ల మోసపోయిందో వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొనేటటువంటి విధంగా చేసుకోవాలి. మనం ఈ యొక్క యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఆ రకమైనటువంటి పాదయాత్రలో విజయవంతమయ్యేటట్టు ప్లాన్ చేసుకున్నాలి. మనకు 300 బూతులు ఉన్నాయంటే బూతుకి 2 వస్తే కూడా ఎంతమంది అవుతారు? బూతుకి 2 వస్తే కూడా 600 మంది అవుతారు. ఖచ్చితంగా బూతుకు ఒకరు రోజు యాత్రలో పాల్గొనాలి. ఆ మండలములు కాకుండా ఆ మండలంలో ఉన్న కార్యకర్తలతో పాటు నియోజకవర్గంలో ప్రతి బూత్ నుంచి ఒకరు లేదా 2 ఖచ్చితంగా ఈ పాదయాత్రలో పాల్గొనే విధంగా మనం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే ఈ యాత్ర సక్సెస్ఫుల్గా మనం చేయగలుగుతాం. అందరికీ పనులు ఏముండవు. ఒకరైనా టైం ఇవ్వగలుగుతారు కదా, ఊర్లో ఒక బూత్లో ఒకరైనా టైం ఇవ్వగలుగుతారా లేదా? ఒక్కొక్కరైనా ఒక బూత్కి వెళ్ళి టైం ఇవ్వగలుగుతారు. 5 రోజుల యాత్ర 50 రోజుల యాత్ర కాదు. మన మండలాలు 5 మండలాలు, 5 రోజుల్లో 5వ యాత్ర. అందరూ 5 రోజులు టైం ఇచ్చినా ఘనంగా ఇవ్వచ్చు. ముఖ్యమైన కార్యకర్తలు అందరూ ఖచ్చితంగా 5 రోజులు ఉండాలి యాత్రలో. తర్వాత మిగిలిన ఆ యొక్క మండలాలలో ఉన్నటువంటి కార్యకర్తలు, రైతులు, మహిళలు వారందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసుకునే మీకోసమే యాత్ర, మీరు అందరూ రండి అని పిలవాలి. ఇల్లు రాలేదు రండి, పెన్షన్ రాలేదు రండి, తులం బంగారం రాలేదు కళ్యాణ లక్ష్మి కింద రండి, మీకోసమే మేము పోరాటం చేస్తున్నాం, మీరు కూడా మాతో రండి అని అడగాలి. మీకోసమే యాత్ర, మీకు ఇవన్నీ ఇప్పియనికనే మేము యాత్ర చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ అని చెప్పాలి. ప్రతి గ్రామంలో కూడా తెలపాలి. ఈ పబ్లిసిటీ కూడా చేయాలి. మంచిగా పబ్లిసిటీ గ్రామాన భారతీయ జనతా పార్టీ ప్రజల యొక్క సమస్యల పైన ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం పైన ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి వాళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టేందుకు ఈ యాత్ర చేస్తున్నటువంటి విషయం ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యకర్త విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రెస్ మీట్లు పెట్టండి, ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గ స్థాయిలో పెట్టండి, ఆ తర్వాత ప్రతి మండల కేంద్రంలో పెట్టండి. పెద్ద ఎత్తున ప్రజల్లోకి బయట విధంగా సోషల్ మీడియాలో వైరల్ చేయండి. యాత్రల గురించి పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొనే విధంగా పబ్లిక్ పార్టిసిపేట్ ఉండేటటువంటి విధంగా ప్రచారం చేయండి. ఆ దిశగా ప్రతి కార్యకర్త కూడా ప్రతి గ్రామంలో దీని విషయంలో కనుక ప్రజలకు తెలిసేటటువంటి విధంగా చేసుకుంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది. నేను కూడా ఒక రోజు వచ్చి పాల్గొంటా యాత్రలో. కాబట్టి మీ అందరూ కూడా యాత్రను విజయవంతంగా సక్సెస్ఫుల్గా ప్రతి అమ్మ వచ్చి రోజే మంది వచ్చి నువ్వు 2 రోజులు రాలేటువంటి మాట లేకుండా ప్రతిరోజు యాత్రలో అందరూ పాల్గొనాలి.